అస్సలాము అలైకుం ఫ్రెండ్స్. సయ్యదా సకీనా ఇమాం హుస్సేన్ గారి 4 ఏళ్ల చిన్న కుమార్తెపై యజీద్ చేసిన దుర్మార్గం చరిత్రలో ఎవరిపైనా జరిగి ఉండనిది. ఈ చిన్న బాలిక షహాదత్ కథ విన్న తరువాత ఎంతటి రాతి హృదయం కూడా కన్నీళ్లతో కరిగిపోతుంది. ఈ కథను పూర్తిగా తెలుసుకోండి. డియర్ ఫ్రెండ్స్, కర్బలా మైదానంలో ఇమాం హుస్సేన్ ఒంటరిగా షహీద్ అయ్యారు. ఆయన తన గుర్రం జుల్ జనాపై స్వారీ చేసి ముందుకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. కాని గుర్రం లగాం లాగినప్పుడు గుర్రం ముందుకు కదలలేదు. హుస్సేన్ గుర్రం కిందకు దిగి చూస్తే చిన్న షహజాదీ సకీనా గుర్రం కాళ్లకు అతుక్కుని, బాబా వెళ్ళొద్దు, గుర్రంపై వెళ్లిన ఎవరూ తిరిగి రాలేదు అని ఏడుస్తూ చెప్పింది. ఇమాం హుస్సేన్ తన 4 ఏళ్ల ముద్దుల కూతురు సకీనాపై అపరమైన ప్రేమ కలిగి ఉండేవారు. ఆయన ఆమెను సయ్యదా జైనబ్ గారికి అప్పగించి యుద్ధానికి వెళ్లారు. సయ్యదా జైనబ్, సయ్యదా ఉమ్మె కుల్సూమ్ మరియు ఇతర అఫ్లే హరం స్త్రీలు హుస్సేన్ వీడ్కోలు చెప్పడంతో కన్నీళ్లతో ఆయనను ఆలింగనం చేసుకున్నారు. ఆ క్షణం కలిగించిన దుఃఖం అణచవేయలేనిది. ఇమాం హుస్సేన్ యజీదీ సైన్యంతో అసమాన ధైర్యంతో పోరాడారు. ఆయన యుద్ధం చూసి యజీదీ సైనికులు పారిపోయారు. దాదాపు 10 మైళ్ల వరకు వెనక్కి తగ్గారు. అయినప్పటికీ గాయాలతో నిండిన హుస్సేన్ జుల్ జనాపై ఉన్నారు. అప్పుడు ఆకాశం నుండి ఒక దివ్యవాణి వచ్చింది. ఓ హుస్సేన్, నీవు నాకు ప్రీతిపాత్రుడివి, నీవు కూడా నాతో సంతృప్తిగా ఉన్నావా అని. అల్లా ఆజ్ఞాపనలో హుస్సేన్ తన ఖార్ను హితంలో ఉంచారు. అకస్మాత్తుగా యజీదీ సైన్యం దాడి చేసింది. సనాన్ ఇబ్న్ అనస్ విసిరిన ఈటె హుస్సేన్ను తాకడంతో ఆయన గుర్రం నుండి భూమిపై పడిపోయారు. మరో బాణం ఆయనను తాకింది. హుస్సేన్ భూమిపై పడగానే కర్బలా మైదానంలో భూకంపం వచ్చినట్లు అయింది. అర్షే ఖుదా, దైవ సింహాసనం కదిలింది. కాబా గోడలు వణికాయి. అల్లాహూ అక్బర్. హుస్సేన్ భూమిపై పడగానే సయ్యదా సకీనా గుడారాలలో ఏడుస్తూ లేచి, అమ్మా, నా బాబా ఎక్కడ ఉన్నారు అని సయ్యదా జైనబ్ను అడిగింది. జైనబ్ కన్నీళ్లతో, ఆయన ఇప్పుడు భూమిపై ఉన్నారు అని చెప్పారు. సకీనా యజీదీ సైన్యం నుండి బయటకు పరిగెత్తి, నా బాబా ఎక్కడ ఉన్నారు అని అడిగింది. ఒక దుర్మార్గుడు, నీ బాబా పేరు ఏమిటి అని అడిగాడు. సకీనా హుస్సేన్ అని చెప్పగానే అతను బాణం తీసి హుస్సేన్పై విసిరి, ఇదిగో నీ బాబా అన్నాడు. సకీనా ఏడుస్తూ తన బాబా వద్దకు చేరుకుంది. షిమర్ అనే దుర్మార్గుడు హుస్సేన్ గొంతుపై కత్తితో దాడి చేస్తున్నాడు. సకీనా చూస్తుండగానే షిమర్ హుస్సేన్ గొంతుపై 13 దెబ్బలు కొట్టాడు. సకీనాకు కత్తి చూపిస్తూ మరింత హింసించాడు. హుస్సేన్ షహాదత్ తర్వాత యజీదీలు ఆయన శరీరంపై గుర్రాలను తొక్కించారు. గుడారాలకు నిప్పు పెట్టారు. అఫ్లే హరంను బందీలుగా తీసుకెళ్లారు. కర్బలా తర్వాత మదీనాలో ఒక వ్యక్తి ఇమాం జైనుల్ ఆబిదీన్ను గుడారాలకు నిప్పు పెట్టినప్పుడు చిన్న పిల్లలు ఎలా బయటకు వచ్చారు అని అడిగాడు. ఇమాం సజ్జాద్ కన్నీళ్లతో, జపమాల విరిగినప్పుడు మనులు చెల్లాచెదురైనట్లు గుడారాలకు నిప్పు పెట్టగానే రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహివసల్లం గారి అఫ్లే బైత్ చిన్న పిల్లలు చెల్లాచెదురయ్యారు అని చెప్పారు. అల్లాహూ అక్బర్. గుడారాలకు నిప్పు అంటుకోగానే సకీనా మండుతున్న మంటల నుండి బయటకు వచ్చింది. షిమర్ ఆమె చెవుల నుండి ఆభరణాలను లాగేశాడు. ఆమె చెవుల నుండి రక్తం కారేలా చేశాడు. ఆమె షహాదత్ వరకు చేతులతో చెవులను కప్పుకుంది. అఫ్లే బైట్ను బందీలుగా తీసుకెళ్లారు. 4 ఏళ్ల సకీనా తన బాబా తలను ఈటెపై చూసినప్పుడల్లా ఏడ్చేది. ఆమె ఏడుస్తుంటే షిమర్ ఆమె చెంపలపై కొట్టేవాడు. ఆమె ముఖం నుండి రక్తం కారేది. ఏడవడానికి కూడా అనుమతి లేదు. కాఫిలా నడుస్తూ ఆగిపోయింది. హుస్సేన్ తల ఉన్న ఈటె కదలలేదు. ఒక దుర్మార్గుడు ఇమాం జైనుల్ ఆబిదీన్ను, నీ బాబా ఎందుకు ముందుకు వెళ్లడం లేదు అని అడిగాడు. సయ్యదా జైనబ్ను అడిగినప్పుడు సకీనా కనిపించలేదని తెలిసింది. ఆమెను వెతకగా ఒక ముసుగు ధరించిన స్త్రీ సకీనాను ఆప్యాయంగా ఒడిలో పట్టుకుని ఉంది. జైనబ్, మీరు ఎవరు అని అడిగారు. ఆ స్త్రీ ముసుగు తీసి, జైనబ్, నేను నీ తల్లి ఫాతిమాను అని చెప్పారు. జైనబ్ తల్లితో కలిసి ఏడ్చారు. సకీనాను తిరిగి తీసుకొచ్చారు. కాని షిమర్ మళ్లీ ఆమెను కొట్టి, నీ వల్ల కాఫిలా ఆగింది అన్నాడు. సకీనా తన చిన్నాన్న అబ్బాస్ను తలచుకుని ఏడ్చింది. షిమర్ ఆమెను ఒంటె తోకకు తాడుతో కట్టి
కొడుతూ, ఇక కాఫిలా ఆగదు. నేను యజీద్ దర్బార్కు చేరి బహుమతి తీసుకుంటాను అన్నాడు. కాఫిలా షాం చేరింది. యజీద్ దర్బారులో వీళ్ళు ఎవరు అని అడిగాడు. అలీ కుమార్తెలు అని సైనికులు చెప్పారు. ఈ చిన్న బాలిక ఎవరు అని అడిగాడు. హుస్సేన్ కుమార్తె సకీనా అని సమాధానం వచ్చింది. సకీనా ఒక కాలు పైకి లేపితే మరొకటి కింద, మరొకటి పైకి లేపితే మొదటిది కింద ఉండేది. యజీద్, ఎందుకు ఇలా నిలబడ్డావు అని అడిగాడు. సకీనా, మీ సైనికులు మా తాళ్లను గట్టిగా కట్టారు, 2 కాళ్లను కింద పెట్టలేను అని చెప్పింది. యజీద్ తాళ్లను విప్పమని ఆజ్ఞాపించి, నీ బాబా నీపై చాలా ప్రేమ చూపేవాడని విన్నాను, ఆయనను కలవాలనుకుంటున్నావా అని అడిగాడు. అంతే, ఒక వెండి పళ్ళెంలో హుస్సేన్ తలను ఆవిష్కరించాడు. సకీనా ఏడుస్తూ ముందుకు వచ్చింది. యజీద్, ఇలా కాదు, నీ ప్రేమను పరీక్షిస్తాను, అక్కడి నుండి పిలువు, నీ బాబా నీ వద్దకు వస్తారో లేదో చూద్దాం అన్నాడు. సకీనా, బాబా, నా ప్రేమ పరీక్షగా మీరు నా వద్దకు రండి అని ఏడ్చింది. అంతే, హుస్సేన్ తల లేచి సకీనా ఒడిలో పడింది. సకీనా తన బాబా రుక్సార్పై తలపెట్టి ఏడ్చింది. యజీద్ అఫ్లే హరంను జైలులో బంధించమని ఆజ్ఞాపించాడు. జైలులో సకీనా కలలో తన బాబాను చూసింది. హుస్సేన్ ఆమెను తీసుకెళ్లడానికి వచ్చారు. సకీనా, బాబా, మీరు ఎక్కడికి వెళ్లారు? మీరు వెళ్లిన తర్వాత షిమర్ నా ఆభరణాలు లాగేసి నన్ను కొట్టాడు, ఇప్పుడు నన్ను వదిలి వెళ్ళొద్దు అని చెప్పింది. హుస్సేన్ చేతులు చాచి, రా నా సకీనా అన్నారు. సకీనా కల నుండి మేల్కుని, బాబా నన్ను తీసుకెళ్లడానికి వచ్చారు అని అఫ్లే హరంతో చెప్పింది. అందరూ ఏడ్వడం మొదలుపెట్టారు. జైలులో ఏడుపు శబ్దం బిగ్గరగా అయింది. నిద్రలో ఉన్న యజీద్ ఈ శబ్దానికి మేల్కుని, ఈ శబ్దం ఏమిటి అని సైనికులను అడిగాడు. హుస్సేన్ను తలచుకుని ఏడుస్తున్నారు అని వారు చెప్పారు. యజీద్, వాళ్లకు హుస్సేన్ తల ఇచ్చేయండి, నేను నిద్రపోతాను అన్నాడు. సైనికులు హుస్సేన్ తలను అఫ్లే హరంకు ఇచ్చారు. ఆ తలను చూసి అందరూ ఏడ్చారు. అపస్మారక స్థితిలో ఉన్న సకీనాను మేల్కొల్పారు. తన బాబా తలను ఒడిలో పెట్టుకుని 4 ఏళ్ల సకీనా అంతగా ఏడ్చింది. బాబాను తలచుకుంటూ ఈ లోకాన్ని వీడింది. అల్లా, ఆయన రసూల్ మరియు అఫ్లే బైత్కు తెలుసు, జైలులో ఏ గుర్బత్లో, ఏ అనారోగ్యంలో సకీనా సమాధి నిర్మించబడిందో. డియర్ ఫ్రెండ్స్, కామెంట్లో సలాం యా హుస్సేన్ రాయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్షా అల్లాహ్ నెక్స్ట్ వీడియోలో తిరిగి కలుసుకుందాం. అప్పటి వరకు అస్సలాము అలైకుం. యువర్స్ వాయిస్ ఆఫ్ ఇస్లాం తెలుగు.